హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో సూపర్ హెల్దీ క్విక్ అండ్ ఈజీ రెసిపీ బీట్రూట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిల్లల లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. బీట్రూట్ రైస్ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని హీట్ చేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి హీట్ అయిన తర్వాత 1 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 1 లవంగం, బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిపోయాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు బీట్రూట్ని సన్నగా తురిమేసి తీసుకోవాలి. బీట్రూట్ ఉడకడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, మరీ ఎక్కువ వేసుకోవద్దు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోండి. బీట్రూట్ సన్నగా తురిమేసాం కాబట్టి చాలా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. మీకు కనుక పుదీనా ఫ్లేవర్ కనుక నచ్చితే ఇందులో కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. బీట్రూట్ అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న 1 కప్పు రైస్ వేసుకోవాలి. అలాగే రైస్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం బీట్రూట్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము. ఇప్పుడు రైస్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను, చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర, అలాగే 1/2 చెక్క నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లల లంచ్ బాక్స్లోకి ఇది పర్ఫెక్ట్ అండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్గా మీరు కర్డ్ అయినా తీసుకోవచ్చు, లేదా పుదీనా చట్నీ అయినా తీసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.